వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మండలం లంకమల్ల అభయారణ్యంలో వెలిసిన శ్రీ రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని జరపనున్న నేపథ్యంలో ఆలయ చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు విజివేముల రామచంద్రారెడ్డి, బైసాని రామచంద్రారెడ్డి, బీరం సాంబశివారెడ్డిల ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణాన్ని సుందరీకరణతో పాటు భక్తులకు పలు సౌకర్యాలు ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా బుధవారం తెలుగుదేశం పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమన్వయకర్త కె రితీష్ కుమార్ రెడ్డిని ఆలయ చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డి మరియు దేవాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి ఎస్ రామలింగారెడ్డిలు ఆహ్వానించి స్వాగతం పలికి ఘనంగా సత్కరించి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు గావించి తీర్థ ప్రసాదాలను అందజేశారు। స్వామి సన్నిధిలో జరుగుతున్న ఏర్పాట్లను వారు సంతృప్తిని వ్యక్తం చేసి నూతనంగా నియమితులైన ఆలయ చైర్మన్ బీరం చంద్రశేఖర్ రెడ్డిని, కమిటీ సభ్యులను ఆయన అభినందించారు। అనంతరం మహాశివరాత్రి సందర్భంగా ఈ క్షేత్రంలో జరగబోవు కార్యక్రమాల పాంప్లెట్ ని, పోస్టర్ ను ఆయన విడుదల చేశారు। ఈ కార్యక్రమంలో ఏవో మన్యం సుధాకర్ రెడ్డి, ఎక్స్ ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, శేఖర్ రెడ్డి, గోపవరం ఎంపీటీసీ రామ్మోహన్ రెడ్డి, తెలుగు యువత స్టేట్ సెక్రటరీ విజివేముల మహేంద్రారెడ్డి, బైసాని పుల్లారెడ్డి, పోకల మల్లేశ్వర్ రెడ్డి, బి కోడూరు మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బద్వేల్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఓ రమణారెడ్డి, ఎర్రసాల కృష్ణారెడ్డి, లంకమల దేవస్థానం కమిటీ నెంబర్ పోకల శివారెడ్డి, రితీష్ రెడ్డి, పర్సనల్ పిఏ విజివేముల రాజశేఖర్ రెడ్డి, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। ఈరోజు మన తాలూకాలో లంకమల్లేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది। ఈరోజు మన అందరం దేవుడి కోసం అందరు ఇక్కడ ప్రజలు కానీ, ఈ ఊరు కానీ, లేకపోతే ఇక్కడున్న ఉత్సవ కమిటీ సభ్యులు కానీ, చైర్మన్ కానీ ఒక బలమైన సంకల్పం కోరుకోవడం జరిగింది। ఈరోజు ఈ సంకల్పం ఇక్కడున్న ప్రజలు, అధికారులు మరియు ప్రభుత్వం సహకారం ఉంటేనే మనందరం ఈ సంకల్పంని అందరం సాధించుకోగలిగినాం। అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ప్రజలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను నేను చెప్తున్నాను। ఈరోజు ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా। మనం గుడి, దేవుడు కొలుచుకొని ఇక్కడ బాగుంటే ఈ ప్రాంత ప్రజలు మరియు రైతులు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు రావాలా, సాగునీరు, తాగునీరు అన్ని సమస్యలు తీరాలని, మరి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను। మహాశివరాత్రి సందర్భంగా మన బద్వేల్ ఇన్ఛార్జి రితీష్ కుమార్ రెడ్డి గారు, ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్ గారు, ఇంకా ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ ప్రత్యేక నమస్కారాలు। గత 20 ఏళ్ళ నుంచి మన ఈ లంకమల్లను గురించి ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కూడా ఇక్కడ అభివృద్ధికి నోచుకోలేదు। 20 రోజులు అంటే 20 రోజులైంది మా రితేష్ రెడ్డి గారు, అన్న మీ వాళ్ళు చైర్మన్గా పెట్టుకొని డెవలప్ చేయండి, మా సహకారం ఉంటుంది, లంకమల్లను బాగా అభివృద్ధి చేద్దామని చెప్పగా నాకు నా మేనల్ అయినటువంటి బీరం చంద్రశేఖర్ రెడ్డి గారిని చైర్మన్గా రితేష్ రెడ్డి గారు అపాయింట్మెంట్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా 20 రోజుల నుంచి మా 5 కుటుంబాలు లంకమల్లలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఇక్కడే ఉంటూ, మాకు వేరే ఆలోచన, మా పర్సనల్ పనులున్న కాంట్రాక్ట్ వర్క్ మా వాళ్ళని పుణ్యవర్గ చంద్రశేఖర్ రెడ్డికి అన్నీ వదిలేసుకొని ఆ దైవమే మాకని చెప్పేసి పూర్తిగా మేము ఆ దేవుని సన్నిధిలో మేము దేవుణ్ణి చూడాలనే కాదు, వారు మంచి చొరవతో ఈ దేవాలయ అభివృద్ధికి చాలా కోరుకుంటున్నాడు। నేను గతంలో చూసిన దానికంటే ఇప్పుడు చాలా మన ప్రభుత్వంలో చాలా పెద్దగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది। ఇంకా ఈ దేవాలయం కూడా ఇంకా అభివృద్ధి చెంది దేవాలయంగా ప్రతిష్టంగా పెరగాలని కూడా మీ గ్రామస్తులందరూ కూడా నేను కోరుకుంటున్నాను। అదేవిధంగా మరి చైర్మన్ గారు కూడా చాలా వరకు కూడా రాత్రింబగలు ఇక్కడ పనిచేస్తున్నారు, వారికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుచున్నాను।